ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీషా స్మార్ట్ అండ్ స్మైల్. ఈరోజు మన ఛానల్లో సాఫ్ట్గా ప్లఫీగా కేక్ని ప్లెయిన్ కేక్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎగ్స్ని మనము యాడ్ చేసుకుందాం. ఎగ్ ఎల్లో వైట్ కూడా మనకి ఇందులోనే కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కేక్ అనేది. 2 ఎగ్స్ని ఈ విధంగా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఒక పావు కప్పు వరకు రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ 1/4 పావు కప్పు వరకు రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ని నేను యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 3 టీ స్పూన్స్ కూలింగ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. కాచి చల్లార్చి అంటే కాచిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. అప్పుడు నాకు కూల్ అయింది. ఇప్పుడు దీన్ని 3 టీ స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని మొత్తము మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను మీకు. ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి ఏ విధంగా ఉండాలంటే చూడండి, క్రీమీ కన్సిస్టెన్సీలోకి ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్ట్రైనర్ తీసేసుకుని ఇప్పుడు 1 కప్ వరకు మైదా పిండిని తీసుకుందాం ఫ్రెండ్స్. కరెక్ట్గా నేను 1 కప్ తీసుకున్నాను. 1 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకుని ఈ విధంగా మనం జల్లించుకుందాం. ఇందులో ఏమన్నా రాళ్ళు గనక పిండి ఉండలు కట్టి ఉన్నట్లయితే మనకి ఈ విధంగా ఉండిపోతుంది అనమాట స్ట్రైనర్లో. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. మీ దగ్గర బేకింగ్ సోడా కూడా ఉన్నట్లయితే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే బేకింగ్ సోడా లేదు కాబట్టి నేను 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఒక 1 కప్ మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు షుగర్ని తీసుకోండి. 1 కప్ షుగర్ తీసుకున్నట్లయితే మనకి 1.5 కప్ వరకు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకున్నట్లయితే 1.5 కప్ వరకు వస్తుంది మనకి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మన వైట్ ఫ్లోర్లో పట్టే విధంగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది మిక్స్ చేసుకోవడం కూడా ఎలా అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా పడితే అలా మిక్స్ చేసుకున్నట్లయితే మన కేక్ అనేది అంత నీట్గా రాదు ఫ్రెండ్స్. మనకి ప్లఫీగా సాఫ్ట్గా కేక్ రావాలంటే ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎలా అంటే రౌండ్గా ఒక్కసారి తిప్పి మధ్యలోకి ఈ విధంగా కట్ చేసినట్లు మనము దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదే డైరెక్షన్లో మొత్తం పిండి ఎక్కడ ఉండలు లేకుండా ఉండే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మనకైతే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇలా పైకంటే రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక కేక్ బేకింగ్ చేసుకునే ట్రేలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా నేను కేక్ బేకింగ్ ట్రేలోను కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని మొత్తం అడుగున మొత్తం చివర అంచులన నేను ఈ ఆయిల్ని అప్లై చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్లయితే ఈ విధంగా అప్లై చేసిన తర్వాత బటర్ పేపర్ని పెట్టేసుకోవచ్చు. నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదు కాబట్టి ఫ్రెండ్స్ నేనేం చేశానంటే ఒక నార్మల్ పేపర్కి గీని 1 సైడ్ అప్లై చేసి ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి అడుగున నేను ఆల్రెడీ ఆయిల్ అప్లై చేశాను కదా, ఇంకొక సైడ్ గీని అప్లై చేసి ఈ విధంగా పేపర్ని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా చేయండి. మనకి బటర్ పేపర్ లేకపోయినా ఈ గీ పేపర్ అయినా సరే మనకి యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ కేక్ మిశ్రమాన్ని మొత్తం ఇందులోకి ఈ విధంగా యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఒకటే డైరెక్షన్లో ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత పూర్తిగా దీన్ని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ ఈ విధంగా ట్యాప్ చేసుకుందాం ఫ్రెండ్స్. మధ్యలో మనకి ఎక్కడైనా గ్యాప్ ఉండే ఎయిర్ బబుల్స్ కనుక ఫామ్ అయినట్లయితే క్లియర్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఎందులో అయితే బేక్ చేసుకుందాం అనుకుంటున్నామో అందులోకి దీన్ని పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే ముందుగా దీన్ని ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాను. మనం బేక్ చేసుకుందాం అనుకున్న కడాయి కానీ లేకపోతే గిన్నె కానీ అడుగు మందంగా ఉండేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్.
ఎందుకంటే ఒకటే డైరెక్షన్లో కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టినట్లయితే కేక్ అడుగున మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనకు కుక్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకు మనం మీడియం టు లో ఫ్లేమ్లో 15 మినిట్స్కి చేంజ్ చేసుకున్నట్లయితే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే ఒక 20 మినిట్స్ తర్వాత చూసాను ఫ్రెండ్స్, నాకు కేక్ అనేది సరిగ్గా బేక్ అవ్వలేదు. సో అందుకు మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ పట్టింది నాకు. ఇంకొక 10 మినిట్స్ తర్వాత చూస్తున్నాను, అంటే మొత్తం మనకి 30 మినిట్స్ అయిందనమాట. చూడండి ఫ్రెండ్స్, నైఫ్కి అయితే ఎక్కడ అంటుకోకుండా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ కేక్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బయటికి రిమూవ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. చల్లారకుండా మనము రిమూవ్ చేయడానికి కుదరదు ఫ్రెండ్స్. పూర్తిగా చల్లారిన తర్వాతే దీన్ని రిమూవ్ చేసుకుందాం. అప్పటి వరకు దీనికి ఈ విధంగా రెస్ట్ ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. హే ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ చూసే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా నేను చెప్పిన ప్రాసెస్లో కనుక కేక్ని ప్రిపేర్ చేసినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సాఫ్ట్గా అండ్ ప్లఫీగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నేను చెప్పిన మెథడ్ని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. చూడండి, నేను పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని నైఫ్తో చివరంచులను ఈ విధంగా కట్ చేసుకున్నట్లు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి కేక్ని రిమూవ్ చేసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం చివరంచులను అంటే చుట్టూరు మనము నైఫ్తో ఇదే విధంగా కట్ చేసుకున్నట్లు ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇలా చేసుకున్నట్లయితే మనకి కేక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇంకొక ప్లేట్ తీసుకుని అందులోకి రివర్స్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ కేక్ని ఇలా పెట్టుకున్న కేక్ని ఒక 2-3 టైమ్స్ ఈ విధంగా ట్యాప్ చేసుకున్నట్లయితే ఈజీగా మనకి కేక్ అనేది చూడండి ఎలా రిమూవ్ అయిపోయిందో. ఇప్పుడు ఈ పేపర్స్ని కూడా ఇప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు మనము. మనకి ఇంచగ్గా మనకి పేపర్ అంటుకుపోతుంది అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈజీగా ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూసారా. చూడండి ఫ్రెండ్స్, ఎంత ప్లఫీగా మనకి కేక్ అనేది రెడీ అయిపోయిందో. చాలా టేస్ట్గా కూడా ఉంది ఫ్రెండ్స్. నేను చెప్పిన ప్రాసెస్ని మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా చేసినట్లయితే మీరు కూడా ఇంతే ప్లఫీగా, ఇంతే సాఫ్ట్గా, ఇంతే టేస్ట్గా కేక్ని రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మా ఇంట్లో పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు ఫ్రెండ్స్. సో మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే కేక్ చేయమని మారం చేస్తున్నట్టే ఇదే విధంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా వద్దనకుండా తినేస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ అడుగుతారు కేక్ రెడీ చేసి పెట్టమని. మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో రెసిపీస్ చూసే అవకాశం ఉంటుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్ చూసేయచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్.